హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో టుడే వచ్చేసి మనము సండే. సో మీకు అందరికి తెలిసిందే, స్టాక్ మార్కెట్లో వచ్చేసి మండే టు ఫ్రైడే మటుకే వర్క్ అవుతుంటుంది అనేసి. కానీ గ్లోబల్గా వచ్చేసి ఫోరెక్స్ మార్కెట్లో వచ్చేసి బిట్ కాయిన్ అనేది కూడా ఈరోజు ట్రేడ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాంతో ఈరోజు బిట్ కాయిన్ పొజిషన్ మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఒకసారి కనుక మీరు బిఫోర్ దట్ అబ్జర్వ్ చేస్తే కన్నా మీకు ఎవరికైతే ఫోరెక్స్ రిలేటెడ్గా అకౌంట్స్ లేవు కన్నా ఉంటాయో మా అంటర్ కింద మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ అండ్ డిరైవ్ వచ్చేసి రెండు ప్రజెంట్ వచ్చేసి రెఫర్ చేస్తున్నాను నేను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే ఎవరికైనా సరే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కన్నా మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అనమాట, ఫోరెక్స్ కింగ్ XUSD అనే టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మేము సజెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ డైలీ సజెషన్స్ అనేది ఇస్తాం అండ్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి కనుక గమనిస్తే కన్నా ఈరోజు వచ్చేసి మోర్ దెన్ 200 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఒకసారి ఈరోజు మార్కెట్ ఎందుకు నేను ఇచ్చాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఏదైతే బిట్ కాయిన్ అనేసి బై చేయండి 1,02,000లో వచ్చేసి బై చేయండి అని చెప్పాను. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 1,04,000 అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 4,000 పాయింట్స్ దాకా 2,000 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే నేను ఇచ్చానో పొజిషన్స్ స్మాల్ క్వాంటిటీతో పొజిషన్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఈ రోజు నుంచి వచ్చేసి సండే అయినా కానీ ఈరోజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ $43 వచ్చేసి ప్రాఫిట్ అనేది నేను బుక్ చేశాను. చాలా తక్కువ ఈక్విటీ అనమాట. అంటే చాలా తక్కువ, అంటే నా అకౌంట్లో ఉండేది చాలా తక్కువ ఈక్విటీ. సో స్మాల్ క్యాపిటల్ పర్సన్స్కి రిలేటెడ్గా ఈ వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో బిగ్ క్యాపిటల్స్ అది పక్కన పెడితే స్మాల్ క్యాపిటల్స్ ప్రతి ఒక్కరు వచ్చేసి ట్రేడింగ్లోకి ఎందుకు వస్తారు? సెకండ్ ఇన్కమ్ కోసం వస్తారు. కాబట్టి వాళ్ళకి రిలేటెడ్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. స్మాల్ క్యాపిటల్. సో ఇక్కడ మీకు లాట్ సైజ్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఈక్విటీ ఎంత ఉంది, నా లాట్ సైజ్ ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా నేను అప్డేట్ చేస్తూ వచ్చాను. ఎవ్రీథింగ్ మీరు సో దానికి రిలేటెడ్గా అంటే $100కి 0.01, $200కి 0.02, $300కి 0.03 ఆ విధంగా లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ వచ్చేసి మీకు ప్రాసెస్ ఏంటి అంటే పాయింట్స్ మూమెంట్ వస్తానే రివైజ్ స్టాప్ లాస్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు మోడిఫికేషన్లో చూపిస్తూ వచ్చాను. సో బిఫోర్ ఎందుకు ఈ కాల్ ఇచ్చాననేది కూడా మీకు టెక్నికల్ రిలేటెడ్గా చెప్పే ముందర నేను ఫోరెక్స్ రిలేటెడ్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫోరెక్స్ ట్రేడింగ్ సంబంధించి ఒక డాక్యుమెంట్ అనేది కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తొందరలోనే మీకు రిలీజ్ చేస్తాము. మోర్ దాన్ వచ్చేసి అసలుకి ఏంటి ఫోరెక్స్ ఏంటి ఎట్లా అనేసి మోర్ దాన్ ఇప్పటికే 40 పేజెస్తో ఒక డాక్యుమెంట్ అనేది కూడా ప్రిపేర్ చేస్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఫోరెక్స్ గురించి ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాను. తొందరలో మీకు రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్, వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో ఈరోజు బిట్ కాయిన్ ఏదైతే అంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో A to Z స్ప్రెడ్ అంటే ఏంది, కమ్యూనిటీ అంటే ఏంది, డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఫోరెక్స్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి అనమాట. A to Z అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ మార్కెట్ అండ్ ఫోరెక్స్ మార్కెట్, A to Z ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నా అంతగా నేను ట్రై చేస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ ఫ్రీ ఆఫ్ కాస్టే, నో నీడ్ టు పే సింగిల్ రూపీ అనమాట. ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం ఏంటంటే నాతో పాటు మీరు ఎర్న్ చేసుకోండి అన్నది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఈరోజు వచ్చేసి బిట్ కాయిన్ నేను ఎందుకు ఇచ్చాను 1,02,000లో అంటే మీరు కన్నా గమనించండి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో వచ్చేసి నేను పొజిషన్ ఇవ్వడం జరిగింది 1,02,000. ఓకే, ఎగ్జాక్ట్గా గమనిస్తే కన్నా ఇది ప్రీవియస్ డే యొక్క లోకి సంబంధించిన ప్రీవియస్ డే ఏదైతే మనకు ఉంటుందో దానికి సంబంధించింది అనమాట. ఈరోజు చాలా సమయం అంటే లో టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. చాలా టైం వచ్చేసి ఇక్కడే మనకు వచ్చేసి కన్సల్టేషన్ మార్కెట్ అనేది రన్ అవుతూ వచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ మార్కెట్ అంటే ఒక సపోర్ట్ అనేది తీసుకొని అక్కడ నుంచి వచ్చేసి ఒక లో ఫామ్ అయింది. మళ్ళీ కన్సల్టేషన్ సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ సెకండ్ లో ఎప్పుడైతే ఫామ్ అయిందో, సెకండ్ లో వరకు ఎప్పుడైతే ఫామ్ అయిందో మేజర్ సపోర్ట్ అనేది దొరికింది. ఎప్పుడైతే ఈ విధంగా సపోర్ట్ దొరికిందో నేను వచ్చేసి డామ్ షూర్గా చెప్పాను క్లియర్గా, ట్రై చేయండి ఖచ్చితంగా ఇది వచ్చేసి బిగ్ మూమెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే బై చేయండి అనేసి. నేను ఎస్టర్డే అయితే ఖాళీ లేదు, ఎందుకో నాకు క్లారిటీ లేదన్నమాట. ఈరోజు అయితే కన్ఫామ్ అయింది, అందుకనే బై చేయండి అన్నాను. ఏదైతే ప్రీవియస్ డే యొక్క హై ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అది మన టార్గెట్ 1 అనేసి అనుకోవడం జరిగింది. అనుకున్న విధంగానే మోర్ దాన్ వచ్చేసి సో 200 పాయింట్స్ వచ్చేసి ఈరోజు క్యాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలా అంటే దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, టెక్నికల్గా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ డే యొక్క హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఏంటి, ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది, ప్లస్ ఈరోజు యొక్క సపోర్ట్ ఏంటి అనేది ఒక క్లారిటీగా ఐడెంటిఫై చేసుకుంటే మస్తుగా పైసలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఎవరికైతే అకౌంట్ లేదో ఎక్స్క్లూజివ్లో కానీ డిరైవ్లో కానీ వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.